ఫ్రెండ్స్, ప్రసాద్ క్రియేషన్స్ అఫీషియల్కు స్వాగతం. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో అను ఫండ్స్ పిక్సెల్ ల్యాబ్లో ఎలా యూజ్ చేయాలి అని ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్. అందరికీ ఆ వీడియో ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. అన్న మాకు రాలేదు అన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, దాంట్లో విండోస్ నుంచి ఒకటి మొబైల్లోకి ఒక ఫైల్ యూజ్ చేసుకోవాలి, ఒక ఫైల్ కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే మీ దగ్గర విండోస్ ఉన్నా లేకున్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. ఎందుకంటే అందరూ నేర్చుకోవాలని నా యొక్క ఆశ. అందుకోసమే ఫస్ట్గా ఇప్పుడు మనం వర్డ్లో ఎలా కన్వర్ట్ చేయాలి, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ వర్డ్లో ఎలా పేస్ట్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ వర్డ్ యాప్ మొబైల్లోకి వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ అని కొట్టాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ అంటే వచ్చేస్తుంది. ఇగో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, మళ్ళీ మీకోసం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు తెలుసుకోవాలని నా యొక్క ఆశ. ఓకే రైట్. మళ్ళీ డౌన్లోడ్ చేసా, డౌన్లోడ్ అవుతుంది. ఒక జస్ట్ 2 seconds. రైట్ వచ్చింది. ఓపెన్ చేసుకోవాలి. ఎంఎస్ వర్డ్ ఇట్లా ఉంటుంది. అన్ని హోలోగ్రాఫిక్గా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను సైన్ అయినా. ఓకే, నా ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఆల్రెడీ నా అకౌంట్ ఉంది కాబట్టి నేను సెట్ చేసుకుంటున్నా. మీరు కానీ సేమ్ ఇట్లా వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చింది. ఫర్గొట్టింగ్ పాస్వర్డ్ చేయాలి. నేను నా పాస్వర్డ్ రావడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పాస్వర్డ్ వేరే పెట్టినా, మర్చిపోయిన పాస్వర్డ్. ఇట్లా వస్తుంది. మనం ఇట్లా సబ్మిట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, వెరిఫై కంప్లీటెడ్ అని వచ్చింది. ఎంఎస్ వర్డ్ ఒక కోడ్ వచ్చేస్తుంది మనకి. నా నెంబర్కి ఒక కోడ్ వచ్చింది. నా నెంబర్కి ఒక కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. సైన్ ఇన్ అయినాక ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వస్తే క్యాన్సిల్ చేసేయాలి. ఇది ప్రైమ్ వేసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రైమ్ అవసరం లేదు మనకు. అందుకోసం ఇట్లా వచ్చేటది. నేను ఇంతకుముందే క్రియేట్ చేసి పెట్టుకున్నా కదా, అన్నీ నాకు వచ్చేటన్నీ లోడ్ అయినాయి. ఆల్రెడీ నేను విండోస్ వర్డ్ నుంచి మొబైల్లోకి నేను వాట్సాప్ ద్వారా అన్నీ సెండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే కూడా నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను మీకు కూడా పంపిస్తా. పునరుద్ధానం జీవం నేను పునరుద్ధానం వస్తుంది. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. దీనిలో ఏం చేయాలంటే ఈ లెటర్స్లో ఏదో ఒక లెటర్ ఉంచుకోవాలి. ఇక్కడ కింద 5 ఆప్షన్స్ వస్తాయి. 5 ఆప్షన్స్లో ఎడిట్ పెన్సిల్ ఆప్షన్ ఉంచుకోవాలి. పెన్సిల్ ఆప్షన్ ఎత్తితే ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎడిట్ ఆప్షన్లో ఏదో ఒకటి అన్ని క్యాన్సిల్ చేసుకొని ఏదో ఒక ఇంగ్లీష్ నేమ్ కానీ లేదంటే ఏదో ఒకటి ఉంచుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఉంటుంది. ఇక్కడ యూనికోడ్ టు నాన్ యూనికోడ్. దీనిలో మనం ఏం చేయాలి, ఏదన్నా ఒకటి. ఇప్పుడు నేను తెలుగు బైబిల్ నుంచి నేను ఏదో ఒకటి తీసుకుంటాను. ఈరోజు వచనం
పాపలను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇది తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్. ఇగో దీన్ని ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి, యూనికోడ్ టు నాన్ యూనికోడ్లోకి వెళ్ళిపోవాలి. ఈ యూనికోడ్ టు నాన్ యూనికోడ్, ఈ యూనికోడ్ టు నాన్ యూనికోడ్లో అను 7.0 అయితేనే మనకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మనం అను 6.0 అయితే మనకు సపోర్ట్ చేయదు. అను 7.0 కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ఇది అంతా ఇంగ్లీష్ నేమ్స్ వచ్చేసినాయి కదా. ఇంగ్లీష్ నేమ్స్ వల్ల లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మొత్తం ఇది వచ్చేసి కాపీ అయిపోతుంది. ఇదో ఇట్లా కాపీ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఎంఎస్ వర్డ్లోకి రావాలి. వర్డ్ యాప్లో నుంచి లాంగ్ ప్రెస్ చేస్తే మీరు చాలామంది అన్న నాకు ఎంఎస్ వర్డ్లో రావడం లేదు, అన్న నాకు ఎంఎస్ వర్డ్లో కాపీ కావడం లేదు, పేస్ట్ కావడం లేదు. మీరు ఇక్కడ ఇదిగో 5-6 ఆప్షన్స్ వస్తాయి. 6 ఆప్షన్స్లో ఫస్ట్ కత్తెర ఆప్షన్ వస్తుంది, తర్వాత కాపీ ఆప్షన్ వస్తుంది. మెయిన్గా సెకండ్ ఆప్షన్ కాపీ, థర్డ్ ఆప్షన్ పేస్ట్. మీరేం చేస్తారంటే అన్న మేము ఎంఎస్ వర్డ్లో పేస్ట్ చేస్తున్నాం కానీ మాకు అదే వస్తుంది అంటారు. చాలామంది నాకు డౌట్లు అడిగినారు, కాంటాక్ట్ అయినారు. దానిలో వచ్చేసి ఎంఎస్ వర్డ్లో వచ్చేసి పేస్ట్ ఆప్షన్ వచ్చి పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తున్నారు. అట్లయితే రాదు. ఫస్ట్ పేస్ట్ ఆప్షన్ వచ్చినాక తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ ఆప్షన్ వస్తుంది. ఇదిగో నేను చేస్తున్నా చూడండి, నేను చూడండి ఒకసారి. ఇదిగో ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఎంఎస్ వర్డ్లోకి వస్తే 6 ఆప్షన్స్ వస్తాయి. 6 ఆప్షన్స్లో పేస్ట్ ఆప్షన్ వస్తే ఇగో ఇట్లా మొత్తం మనకు సెట్ ఉంటుంది. ఇప్పుడు యూనికోడ్ టు నాన్ యూనికోడ్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా, అదంతా ఇక్కడ వచ్చేసి ఉంటుంది. మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. దాని మీద ఒత్తితే లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ 6 ఆప్షన్స్ వస్తాయి. 6 ఆప్షన్లో కత్తెర సింబల్ పక్కనే రెండో ఆప్షన్ వచ్చితే కాపీ అయిపోతుంది. ఇక్కడ మొబైల్ కీబోర్డ్లో ఇలా డబ్బా షేప్ ఉంటే మీకు అను ఫండ్స్ సపోర్ట్ చేస్తున్నట్లు. ఇది మొబైల్ వర్షన్ ఏం కాదు, ఏ మొబైల్ ఉన్నా మీకు సపోర్ట్ చేస్తుంది. సో మీకు కీప్యాడ్ మొబైల్ కాకున్నట్లు 4G మొబైల్ కానీ 2G మొబైల్ కానీ ఏది ఉన్నా మీకు సపోర్ట్ చేస్తుంది అను ఫండ్స్ అట్లా. ఇప్పుడు మనము పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళాలి. పిక్సెల్ ల్యాబ్ వెళ్ళి నేను చేసిన కదా, ఇది ఇంతకుముందు చేసిన. నేను డైలీ దేని వాగ్దానం ఎడిటింగ్ చేస్తా. ఓకే, ఇప్పుడు న్యూ టెక్స్ట్ తీసుకోవాలి. న్యూ టెక్స్ట్లో దీన్ని న్యూ టెక్స్ట్ క్లీన్ చేసుకొని ఇగో ఇక్కడ కింద మన మొబైల్ కీబోర్డ్లో డబ్బా షేప్ ఉంది కదా, దాని మీద వస్తే ఓకే మనకి వచ్చేస్తుంది. దీంట్లో ఏబీలోకి వెళ్ళి ఏబీ ఫండ్స్లోకి వెళ్ళి మనం ఇంతకుముందు అన్ని ఫండ్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దాని మీద ఎత్తితే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకో వచ్చిందా? సో మీకు అర్థం కావాలంటే నేను ఇది క్లియర్ చేసి ఇస్తాను. నేను కావాలంటే మళ్ళీ చేస్తా. టెక్స్ట్ ఆప్షన్ పేస్ట్ ఏబీలోకి వెళ్ళి ఏ ఫండ్ కావాలంటే మీకు అన్ని ఫండ్ ఆల్ ఫండ్స్ దీనికి సపోర్ట్ చేస్తాయి. అను ఫండ్స్ ఎన్ని అను ఫండ్స్ ఉన్నాయో అన్ని అను ఫండ్స్ మీకు కంపల్సరీ సపోర్ట్ చేస్తాయి. మళ్ళీ అన్న నాకు రావడం లేదు అని ఎవరు అడగకూడదు. అన్ని కంపల్సరీ సపోర్ట్ చేస్తాయి. ఏ మొబైల్కైనా సపోర్ట్ చేస్తాయి. మీరు ఏదైనా డౌట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ నేను ఈ వీడియోలో ఇస్తా. వీడియోలో నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఏదైనా మీకు కావాలంటే వాట్సాప్లో పెట్టేస్తా. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. మన ఛానల్ ఇంకా చాలా తక్కువలోనే ఉంది. నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఇట్లాంటివి ఎన్నో చేయాలి, అందరికీ సహాయం పడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.